సిపి ఎదుట విచారణకు హాజరయ్యే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఎమర్జెన్సీ వార్డులో పెట్టినట్టుగా వైద్యులు చెప్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మోహన్ బాబు వెంట ఆయన కుమారుడు తెలుగు రాష్ట్రాలకు బిగ్ వెదర్ అప్డేట్. ఫ్యామిలీ మారింది. కొడుకు ఇక గంటల్లో కొన్ని రోజులుగా పోలీసులు 3 రోజుల పాటు ఫిర్యాదించుకుని భారీ వర్షం తీసుకుని ఇళ్ల మీద నెల్లూరు తిరుపతి జిల్లాల దాకా భారీ ఫ్యామిలీ తగాదాలు వెళ్లాయి. ఎన్టీఆర్ అన్నమయ్య రాత్రినాడు పెద్దగొడవ జరిగింది. జిల్లాలో మోహన్ బాబు అలర్ట్ జారీ చేశారు. రావడం ఐఎండి గేట్లు మూసేసరికి వాటిని బదులు చేసుకొని లోపలికి తర్వాత ఈ నేపథ్యంలో దగ్గరకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం ఖాతంలో జరిగిపోయి ఇప్పటికే ఇవాళ నైరుతి వల్ల మోహన్ బాబు భార్య ఆస్పత్రిలో అల్పపీడనంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. గుండెలో నొప్పి సమస్య 24 గంటల్లో కాంటినెంటల్ వాయువ్య దిశగా చేరారు. శ్రీలంక తమిళనాడు తీరాలపై ఫైర్ కొనసాగే అవకాశం ఉన్నారు. నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఇక ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ మోహన్ బాబుతో పాటు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో మోహన్ బాబు వర్షాలు పడే అవకాశం ఉంది. పర్యవేక్షణలో ట్రీట్మెంట్ గురువారం నెల్లూరు అనంతపురం కడప తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల కాంటినెంటల్ నుంచి భారీ వర్షాలు పడే అవకాశంగా బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం బయటకు వచ్చింది. వచ్చే వారం మోహన్ బాబు మరో అల్పపీడనం ఏర్పడేందుకు దాడి చేయడం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 20 వరకు కోస్తా రాయలసీమ జిల్లాలో మంగళవారం రాత్రి వర్షాలు పడే ఇంటి దగ్గరకు వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశాడు. వాళ్ళను బూతులు తిడుతూ సంస్థ చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం నమోదైంది. మోహన్ బాబు రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ఇటు మోహన్ బాబు పై 2 రోజుల పాటు ఆయనకు వర్షాలు రావడం అవకాశం ఉందనడంతో వరి కోతలను వాయిదా వేసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే కోత కోసిన వరి పనులను ప్రదేశాలు కుప్పలుగా వేసుకొని తడవకుండా టార్పాలిన్ కప్పాలని కూడా ఒక్కసారిగా వరి పనులు తడిసిపోతే ధాన్యం మొలకెత్తకుండా ఉండేందుకు ఉప్పునీటి ద్రావణాన్ని కూడా చల్లుకోవాలంటూ సూచన చేశారు అధికారులు. ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గే వరకు వరి కోయొద్దంటూ కూడా రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ఏం జరగబోతుంది. సిబ్బంది క్షేత్రస్థాయిలో మోహన్ బాబు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గత నెలలో రేంజాల్ కూడా ప్రభావంతో దాదాపుగా వారం పాటు కోతలు వాయిదా పడ్డాయి. గాయమైతే హాస్పిటల్ దగ్గర రైతులను వెంటాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ నెల 11 నుంచి 13 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద భారత వాతావరణ శాఖ అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైనట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతుంది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉంది. దీంతో నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉన్నాయంటున్నారు. రేపు అంటే గురువారం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కడప తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తం మీద 13వ తేదీ వరకు అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తుంది. అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఏమంటారు. ప్రతినిధి శివరామకృష్ణ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు గత 2-3 రోజులుగా ఏర్పడిన అల్పపీడనం అది ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ రేపటికి అది శ్రీలంక అండ్ తమిళనాడు కోస్ట్ చెరువుల్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. దీని నేపథ్యంలో అయితే మనకి పరిమితంగా అంటే దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలను 1-2 జిల్లాలు అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాలకి అయితే దీని ప్రభావం
అయితే కొంచెం కనిపించే ఛాన్స్ ఉంది. ఈ రోజు వరకు చూసుకుంటే పెద్దగా దీన్ని 1-2 చోట్ల మోసపాటి జల్లులు, అలాగే రేపటికైతే నెల్లూరు అండ్ తిరుపతి 2 జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. ఎల్లుండి వరకు చూసుకుంటే ఇటు దక్షిణ కోస్టల్ నెల్లూరు జిల్లాలో, అటు రాయలసీమలో ఉంటుంది తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు అండ్ సత్యసాయి ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం అయితే ఇస్తున్నాం. ఈ ఉత్తరాంధ్ర చూసుకుంటే అవకాశం ఉంది. నెక్స్ట్ కమింగ్ 2-3 days లో 1-2 చోట్ల ఒక మాస వర్షాలు అలాంటివి అయితే ఏమీ లేవు. ఈవెన్ మత్స్యకారులు కూడా ఎటువంటి హెచ్చరికలు ఇప్పుడైతే దీని ప్రభావం లిమిటెడ్ గా కొన్ని జిల్లాలకి పరిమితమైంది. ఇటు అంటే తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా, అలాగే ఇటు రాయలసీమ నుండి తిరుపతి కానీ, చిత్తూరు, అన్నమయ్య, ఈ జిల్లాలకే దీని యొక్క పరిమితం. మిగతా జిల్లాల్లో చాలా వరకు దీని ప్రభావం కనిపిస్తుంది. వ్యవహారం ఒకసారిగా సంబంధించిన వీడియో అది అవకాశం అయితే ఉంది. అయితే దీనివల్ల ఉత్తరాంధ్రకి పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీడియో మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. జారీ చేసే అవకాశం అయితే లేదని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం ఆయన సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్ ఆర్టీవీ. అలాగే మోహన్ బాబు తీసుకుంటున్న ట్రీట్మెంట్ నేపథ్యంలో ఆయన ఎమర్జెన్సీ వార్డులో ఏర్పడిన అల్పపీడనం ఎమర్జెన్సీ వార్డులో ఆయన మరో 24 గంటలు హాజరవుతారా? తీవ్ర జరగబోతున్న మారే అవకాశం ఉంది. 10:30 శ్రీలంక ఆయన ముందు హాజరు కామంటూ అటువైపు పయనించిన నోటీస్ అది. దీని ప్రభావంతో నేపథ్యంలో మరి రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆయన ఏపీలో ఓవైపు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ రాయలసీమ జిల్లాలో, మరోవైపు భారీ వర్షాలకైతే అవకాశం ఉన్నట్టుగా ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. బట్ అల్పపీడనం ప్రభావంతో ఎలాంటి వర్షం చేస్తున్నారు కొంతమంది వైద్యులు ఆయన దగ్గర ఉన్నారు. ఈ జిల్లాలకు విష్ణు కూడా సూచన చేస్తారు ఆయన దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. వైద్యులు ఆయన ఆరోగ్యం సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న వీడియో అది ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబు చేరారు. మీడియా ప్రతినిధిపై దాడి తర్వాత ఒక్కసారిగా ఆయనకు బీపీ పెరిగింది. ఆయనకు బీపీ పెరగడంతో పాటు గుండెలో ఛాతీలో నొప్పి వచ్చినట్టుగా మోహన్ బాబును ఆసుపత్రికి తరలించారు. ఆయన కుమారుడు అదే ఆసుపత్రిలో ఆయన భార్య కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మొత్తం మీద మంచి ఫ్యామిలీలో గొడవలు కాస్త మీడియాపై దాడి, మోహన్ బాబు ఆయన కుటుంబం ఆసుపత్రిలో చేరడం ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మోహన్ బాబు ఆసుపత్రి పాలడం, ఆయన భార్య కూడా ముందే ఆసుపత్రిలో జాయిన్ కావడం, మంచు మనోజ్ తన కుమార్తెను లోపల పెట్టి బయట గేట్ వేయడంతో ఆయన కూడా నిన్న షాక్ గురయ్యారు. తర్వాత ఆయన కుమార్తెను అప్పగించారు. తర్వాత ఆయన ప్రస్తుతం జల్పల్లి నివాసంలో మంచు మనోజ్ ఆయన భార్య ఉన్నారు. మోహన్ బాబు ఆయన అలాగే విష్ణు ఇద్దరిని కూడా వచ్చే వారం మరొక ఆసుపత్రి కూడా ఛాన్స్ వాతావరణ శాఖ అధికారులు పరిణామాలన్నీ కూడా తీరంలో ఇది ఏర్పడే అవకాశం ఉంది. చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రభావంతో బాబు నెల 20వ తేదీ వరకు కూడా కొత్త ట్విస్ట్ మరి వర్షాలకు ఆస్కారం ఉందంటున్నారు అధికారులు. రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా ఇవాళ సిపి హాజరవుతారా లేదా అని మాత్రం జాగ్రత్తగా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వరి కోతలు చేపట్టాలంటూ వ్యవహార శైలి మాత్రం అధికారులు కూడా సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యామిలీ వ్యవహారం ప్రస్తుతం వాళ్ళు సూచన చేస్తుంది. ఇది హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ అల్పపీడనం మాత్రం తీవ్ర ఫ్యామిలీ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తీసుకోబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. తమిళనాడు హెవీ రెయిన్స్ కురిసే అవకాశం ఉన్నట్టుగా ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్ పార్క్ రోడ్ కర్నూలు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో